నీ పక్కన ఎవరు? ఏడుకొండల వెంకటరామమూర్తి. ఏమి ఎన్ని రోజులు నువ్వు? తాతయ్య 12 సంవత్సరాల పిల్లప్పుడు నాకు పెళ్ళి అయింది. చిన్నపిల్లగానే పుట్టినది 2 పోయాను. నన్ను సాగనంపారు. తాతయ్య సాగకాలంలో ఏమన్నా తక్కువ వస్తే ఒకసారి చూడు తాతయ్య. చూడమంటావు ఈ సారంగా దగ్గరైనా మంగోయ్ మళ్ళీ అమ్మొంటి వెళ్ళి వెళ్ళిపోమ్మా. అమ్మా ఏ తెచ్చుకామా ఆ మానవాళ్ళకి ఎక్కడ కూడా రాజు కాబట్టి అలా ఎక్కడైనా ఎక్కడన్నా ఇది తెచ్చుకోమని అలా అంటామంటే నా మేనవాళ్ళు లేదా కరివేపాకు వెళ్ళిపోతుంది. కరివేపాకు తెచ్చుకున్నదని కాకుండా ఎవరు పడాలి. ఇప్పుడే వెళ్ళి నేను కరివేపాకు అంతా మాయ చేయాలా అలాగని చెప్పేసి ఆ కరివేపాకు అంతా బిల్లనాలు చేశాడు. బిల్లనాలు చేస్తే మనకల్లి కూడా అడిలండి వెళ్ళిపోయింది. అడిలండి వెళ్ళిపోయి కొమ్మకి వచ్చి వస్తుంది. ఏంటంటే నువ్వు కొట్టలేదు ఎప్పుడైతే మనకు తెలిస్తే అడిలండి వెళ్ళిపోయింది. అడిలండి వెళ్ళిపోతే కరివేపాకు ఇస్తే కొమ్మకి వచ్చి కానీ ఎక్కడ కరివేపాకు దొరకలేదు. అంతా బిల్లనాటు అయిపోయింది. అలాగని చెప్పేసి ఈ కూరత వనంలోనే అలా కొట్టుకున్న వస్త్రం తిరిగిపోయినాడు. తిరిగిపోతే ఉన్నంత రసమండలు అయిపోయింది. రసమండలు అయిపోయిందనే అలా రసపండించి మగతలికి కొండ తిరిగి మన రవే పడుకుంటుపోయింది. పడుకుపోయి ఏం చేస్తుందంటే అప్పుడు కూడా ఆ కాలం పచ్చిలు కూడా అలా పచ్చి వెళ్తున్నాయి. పచ్చి వెళ్తుంటే ఆ పచ్చిలు కూడా మాకు తెలిసి ఆ రెక్క తోటకి ఆ తోటగానే ఆ పచ్చితోటి ఏమన్నాయంటే మా బాబు వందలతోటి ఒక మాట చెప్పమని ఇలా చెప్పినాను. ఆయన అమ్మ పచ్చిరా ఓ పచ్చే బాజనియా ఈ పచ్చిరది గోంజాలు చెప్పారు. గోంజాలు చెప్తే గోంజాలు ఆ రత్నలు కూడా అలా ఆపించి రత్నలు కూడా అంటుంది. అప్పుడు గోంజాలు కూడా ఏం చేయాలంటే కొంచెం తనము కొంచెం కూడా తలమ్మ పడుకుని కొంచెం ఉండిపోతే అప్పుడు కూడా ఆ రత్నలు అంటుంది.